యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినమనంట ఆయనకు ఒకటి వచ్చిందంట. ఏమొచ్చిందో తెలుసా? పరలోక రాజ్యములో యుగ యుగములు ఏలుబడి చేసిన ఆ సర్వాధిపతికి ఏముందో తెలుసా? జీవమే ఉంది తప్ప మరణము లేదు. ఆయన జీవం ఉంది కదా, అదే జీవము ఈ భూమి మీదకి వచ్చిన దినమున యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడంట. ఆయన అదే జీవము చేత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యుగ యుగములు సదాకాలము కూడా జీవించగలిగిన సామర్థ్యం ఎవరు కొన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. అర్థమైందా? ఇది ఎలా వచ్చింది? ఆత్మ చేత. దేని చేత? జీవాత్మ చేత ఇచ్చాడు. అవునా? అదే జీవాత్మ పట్టుకుని వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోనికి వెళ్ళిపోయిన మనందరిని కూడా తీసుకుని ఆయన ఆ జీవాత్మను సదాకాలము కూడా ఆయనలాగా జీవించగలిగిన జీవము మనకి చేయలేడు. ఆయన మరణం యొక్క బలము కలిగిన వాని కింద ఆయన కుమారులు సంతానము నలిగిపోతుండగా ఆ మరణము చేత పాపములకు దాసుడిగా ఉన్న ఆ మనుషుడిని విడిపించడానికి ఆ మరణంలోనికి వచ్చాడు ఆయన. ఎందుకని ఆ మరణంలో మనం ఉంచడానికి? మరలా ఎందుకంటే చదవట మరణము ద్వారా నశింపజేయటకును. మరణము ద్వారా ఎవరు నశింపజేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మరణించి ఏ మరణపు అధికారిగా నిలబడి ఉన్న అపవాదుడు వాడిని ఆయన మరణించి ఆ మరణము కూడా వాడిని నశింపు చేశాడంట. ఎవరిని? ఆ నాశన పుత్రుడిని మీద నిలబడి చేయడానికి నిలబడుతున్నాడే ఆ అపవాది రాజ్యమును ఆయన మరణించడం వల్ల 2025 సంవత్సరముల క్రితమే ఆయన ఆ మరణ బంధకములన్నిటిలో నుంచి మనం విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ సమయంలో ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా ఈ వర్తమానం వినడానికి సిద్ధముగున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నా. మరి ఈ విధముగా దేవుని యొక్క లేఖనములను ఆయన వాక్యమును మనము ధ్యానించుట ఎంతో శ్రేష్టకరమై ఉన్నది కనుక ఈ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఒక దర్శనము చొప్పున కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఈ విధముగా మేము ముందుకు రావడం జరిగినది. మన ఆత్మీయ జీవితంలో ఏ విధముగా మనము ముందుకు కొనసాగాలో, ఏ విధముగా మన జీవితాన్ని మనము మార్చుకోగలమో మనము గనుక ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం అనేది కాలముతో అందరూ కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా కాలముతో ఒక మనిషి జీవితాన్ని చూస్తూ ఉండేవాళ్ళంట. అయితే దేవుడు ఈ దినమున నా జీవితంలో ఒక మంచి వర్తమానం, ఒక మంచి ప్రత్యక్షతను నా హృదయంలో ఆయన ఉంచి ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను ఈ దినమున మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు నామములు మీ అందరికీ కూడా తెలియపరుచున్నా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు ఈ దినమున ధ్యానం చేద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. మనము గనుక ఆలోచన చేస్తే ప్రస్తుత కాలంలో క్రైస్తవుని యొక్క జీవితము జీవిస్తున్న మన బ్రతుకులలో మనకు విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదములు ఇవన్నీ కూడా మనకు కావాలని చాలా అంటే చాలా ప్రయాసపడుతూ వెతుకుతూ ఉంటున్నాం. మంచిదే, కాదని కాదు. మనము పరలోక రాజ్య సంబంధులమై ఉన్నాము గనుక పరలోక రాజ్యమునకు చేర్చబడడానికి, పరలోక రాజ్యమును ఈ భూమి మీద అనుభవించడానికి, దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించడానికి, దేవుని యొక్క చిత్తములో మనం ముందుకు కొనసాగడానికి మనమంట ఈ భూమి మీద కొన్ని విషయాలు మన వ్యక్తిగతమైన జీవితంలో మనం కొనసాగించాలంట. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక అన్నట్లు రాయబడిన రీతిగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారన్నట్లు మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రతిదినము కూడా మన కాలము బాగుండాలి, మన బ్రతుకులు బాగుండాలి. మరి కష్టకాలాలు, నష్టకాలాలు, ఇబ్బందుల కాలాలు, మరి వ్యసన కాలాలు, అప్పుల కాలాలు, ఇలాంటి కాలాలు అనేవి అనేక విధములుగా మన జీవితంలో ఏలుబడి చేస్తుంటే ఇటు విధమైన ఆకువాడగా ఫలమిచ్చు చెట్టు వలె కాలము వలె మన జీవితము కూడా మనం మార్చుకోవాలని చాలా అంటే చాలా ఆలోచన కలిగి ఉంటాము. దాని కొరకు ప్రతిదినము కూడా వెతుకుతా ఉండనే ఉంటాము. అయితే
మన జీవితంలో ఆకువాడని స్థితిలోనికి ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే మన కాలమందు మనము ఏ విధముగా దేవునితో సహవాసం చేయాలనేది ముఖ్యముగా మనం తెలుసుకోవాలి. మనము కొన్ని విషయాలు ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుని యొక్క ఆలోచనలు కనుక మనం తెలుసుకోగలిగితే దుష్టుని యొక్క ఆలోచనల నుంచి మనం తప్పింపబడతాము. చూడండి, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశమును మనము గనుక సరిగా గమనించలేదంటే దానిని మనం అనుభవించలేమంట. దేవుని యొక్క ఉద్దేశము మనము ఆకువాడని స్థితిలోనే ఉండాలి, ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. మన కాలం అంతా కూడా మనం చేసేదంతా కూడా సఫలమయ్యే స్థితిలోనే ఉండాలని ప్రభు కూడా ఉద్దేశమై ఉన్నది, ఆయనకి ఇష్టమై ఉన్నదట ఆయన పిల్లలు ఆ విధముగా జీవించాలని. అయితే దేవుడు ఉద్దేశించిన ఆయన చిత్తము మన జీవితంలో మనము నెరవేర్చుకోవాలంటే మన కాలములలో మనము ఏ విధముగా ఉండాలంటే దుష్టుని యొక్క ఆలోచనల జోలికి మనం వెళ్ళకూడదు. దుష్టుని యొక్క ఆలోచనలు అంటే ఏంటి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, కోద్రములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం అనగా దుష్టుని యొక్క ఆలోచనలు అనేది మనుషుని యొక్క జీవితంలో ఎలా పనిచేయడానికి చూస్తాయి అంటే ఈ విధముగానంట. విగ్రహారాధన చేయిస్తుందంట, వ్యభిచారం చేయడానికి ముందుకు నడిపిస్తుందంట, ద్వేషములను పెంచుతుందంట, కలహములను తీసుకొస్తుందంట, మత్సరములను తీసుకొస్తుందంట, కోద్రములను తీసుకొస్తుందంట, కక్షలను తీసుకొస్తుందంట. ఈ విధముగా దుష్టుని యొక్క ఆలోచనలు అయితే ఉంటాయంట. అయితే ఈ దుష్టుని యొక్క ఆలోచనల నుంచి మనము తప్పింపబడాలంట. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. ఈ దినమున ఒకవేళ నీ జీవితంలో దుష్టుని యొక్క ఆలోచనలు ఇక్కడ చదువుబడిన రీతిగా ఒకవేళ నీ జీవితంలో కూడా నీ హృదయంలో ఒకవేళ విగ్రహారాధనతో కానీ, వ్యభిచారములతో కానీ, ద్వేషములతో కానీ, కలహముతో కానీ, మత్సరములతో కానీ, కోద్రములతో కానీ ఎట్టి విధమైన దుష్టుని యొక్క ఆలోచనలతో ఒకవేళ నువ్వు గనుక సహవాసం చేస్తున్నట్లయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మార్చడానికి, నీ జీవితంలో ఆకువాడే స్థితి నీకు అనుగ్రహించడానికి, నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీవు పంట ఇచ్చువాడుగా, ఫలమును అనుభవించేవాడుగా నీ బ్రతుకు మార్చుకోవడానికి ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దుష్టుని యొక్క ఆలోచనల చేత నీవు నడిపింపబడకూడదు. హల్లెలూయా. ఇంకేమి చేయాలంట? పాపుల మార్గమున నిలవకూడదంట. హల్లెలూయా. మరి పాపుల మార్గమును మనం ఎలా తెలుసుకోవాలి? పాపుల మార్గములో ఒక మనిషి నడిచి ఆ మనిషి జీవితం ఏ విధముగా అయినదో తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద నిలిచిన కాలములో ఆయన సిలువకు ఎక్క ముందల ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగించడానికంట ఇక్కడ పాపులతో సహవాసం చేయడానికి వెళ్ళాడంట. పాపుల మార్గంలోనికి వెళ్ళాడంట. పాపులు ఏ విధముగా అయితే యేసుక్రీస్తుని పట్టుకుని ఆయనను సంహరించాలని లేదంటే ఆయన సిలువ వేయాలని చూస్తున్నారు, దానికంట ఆ పాపుల మార్గంలోనికి వెళ్ళుట వలన ఇస్కరియోతు యోధ తన జీవితాన్ని కోల్పోయాడంట. చూడండి 27వ అధ్యాయంలో 3వ వచనం కాడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి వానములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినేని. ఇక్కడ చూడండి, పాపుల జోలికి మనం వెళ్ళకూడదు, పాపుల మార్గంలో మనము నడవకూడదు. ఇక్కడ ఇస్కరియోతు యోధ కూడా పాపుల మార్గంలో నడుచుటను బట్టంట ఇతడికి మరలా అయ్యో నేను ఎంత భయంకరమైన పాపము చేసిన, ఇంత నిరపరాధి యొక్క రక్తాన్ని నేను చిందించడానికి ఇష్టముగా నేను వెళ్ళినా, ఇలాంటి త్రోవలోనికి వెళ్ళానని ఇతడికి పశ్చాత్తాప మనసు వచ్చినప్పటికి కూడా తాను ఏ విధముగా అయిపోయాడు తెలుసా? చివరికి తనకు తానే ఆ వెండి నాణెములు ఏదైతే తీసుకున్నాడో మరలా తీసుకెళ్ళి ఇచ్చేసి వారికి అతడంట తనంతట తానే ఉరివేసుకుని చనిపోయాడంట. చూడండి, అతని కాలము ఏ విధముగా ముగిసిపోయిందో చూసారా? పాపుల మార్గములు నిలుచుటను బట్టంట, పాపులతో సహవాసము చేయటను బట్టంట, పాపులు నడుస్తున్న ఆ మార్గంలో ఆ త్రోవలు నడుచుటను బట్టంట తాను బయటికి రావాలని కోరుకున్నాడు, కానీ చివరిగా ఆ స్థితిలో నుంచి బయటకు రాలేకపోయాడంట.
హల్లెలూయా. ఈ దినమున ఒకవేళ నీ జీవితంలో కూడా పాపులతో ఒకవేళ సహవాసం చేస్తున్నావేమో, పాపుల మార్గంలో నిలబడి ఉన్నావేమో, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక పాపుల మార్గంలోనికి ఎంత మాత్రము కూడా వెళ్ళకు. ఇంకొక వచనం కూడా చూద్దాం ఒకసారి. పాపుల గురించి ఏ విధముగా, పాపులతో సహవాసం చేయొద్దని ఏ విధంగా ప్రభు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఈ దినమున ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు కనుక మనము ఇక నుండి ఏ విధంగా ఉండాలంటే, పాపుల జోలికి అనగా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము. ఏదైనా మనల్ని చేయాలని, లేదంటే మంచి వాటిని మనకిస్తాయి, మనకు దొరుకుతాయని చెప్తారు. పాపం వల్ల చాలా ఈజీగా మన జీవితము బాగుంటుంది, ఏదో ఒకటి అబద్ధం ఆడేద్దాం, లేదంటే ఏదో ఒకటి చేసేద్దాము త్వరపడి అని అనుకుంటాము మనమైతే. కానీ దాన్ని బట్టి కూడా మన జీవితంలో హింస వచ్చే అవకాశం ఉన్నదంట. చూడండి ఏమి చూపిస్తుంది, పాపులు మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఒప్పుకోకూడదంట. వాళ్ళు ఏ విధంగా ప్రేరేపిస్తాడంట చూడండి, ఈ విధంగా చదువుతున్నాను ఇక్కడ, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచి ఉందాము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనేటకు దాగి ఉందాము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. చూడండి ఏ విధముగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒక మనిషిని చంపాలని బయలుదేరిపోతున్నారు వీరు. ఇస్కరియోతు యోధ అలాగే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే సంహరించడానికి, సిలువ ఎక్కడానికి ఏ విధంగా అయితే సహాయం చేశాడో ఆ విధంగా ఇక్కడ ఉన్న యవనస్తుని కూడా వీళ్ళు అడుగుతున్నారంట, ఇదిగో మనం వెళ్ళిపోయి ఒక మనిషిని చంపుదాము, వాడి దగ్గర ఏముందో తెలుసా. 13వ వచనం చూడండి, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందామని. అంటే పాపము చేయటంలో ఇస్కరియోతు యోధాకి ఏమొచ్చింది, 30 ఎండు నాణములు వచ్చేసినాయి కదా. అలాగే ఈ వ్యక్తికి కూడా పాపం చేయడానికి డబ్బును చూపిస్తున్నారు. ఒరే నీకెందుకురా బాబు, నువ్వు ఎంత భయంకరమైన నీతిగా జీవించి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ దీన్ని బట్టి నువ్వు ఎంతవరకు కూడా అంతగా నువ్వు బ్లెస్ అవ్వు, నువ్వు ఆశీర్వదింపబడవు అనేటట్లు చెప్పి పాపం చేసావనుకో, మాతో కనుక వచ్చావనుకో, వాడిని చంపేసావనుకో, మాతో పాటు వచ్చేసి వాడిని హతమార్చావనుకో, నీ ఇల్లంతా కూడా దోపుడు సొమ్ముతో నింపబడుతుంది అని ఇక్కడ మాట్లాడుతాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నా ప్రియమైన దేవుని పిల్లలారా. మన నీతి ద్వారా వచ్చే ధనము మన జీవితమునకు అది ఫలభరితముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూస్తున్నట్లయితే పాపుల మార్గంలోనికి మనం వెళ్ళకూడదు అనేది మనము తెలుసుకోవాలి. పాపుల మార్గంలోనికి వెళ్ళటను బట్టి మన జీవితము ఒక్కసారిగా కుప్పకూలిపోయిన స్థితిలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నదంట. కనుక ఇక నుండి మీ జీవితంలో ఎవరైనా పాపము చేత పాపంలోనికి నడుస్తున్న వారితో ఒకవేళ సహవాసం చేస్తూ వారితో తిరుగుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఇక నుండి ఆ పాపము జోలికి వెళ్ళకు, పాపుల వెంట నడవకము. ఆ పాపులు ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలతో నువ్వు కూడా ఒప్పుకోమాకు. దేవుడు నిన్ను నీ కాలంలో మార్చడానికి, నీ జీవితంలో నీకు ఆకువాడని స్థితి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం అంతా కూడా నువ్వు చేయనిదంతా కూడా సఫలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంత గొప్ప ధన్యతను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప ధన్యతను మనము నిర్లక్ష్యం చేసామనుకోండి, మన జీవితంలో మాత్రమే కాదు రాబోతున్న తరాలు కూడా ఆయన ఉద్దేశమును సంపూర్ణంగా తెలుసుకోలేని స్థితిలో ఉండిపోతాయి అంటే. ఇక్కడ చూడండి మరలా చదువుతున్న, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇక్కడ చూడండి మరలా దుష్టుల ఆలోచన చొప్పున గురించి మనం తెలుసుకున్నాం. మరలా పాపుల మార్గంలో నడిచిన వాని యొక్క బ్రతికి ఏ విధంగా తెలుసుకుందాము. ఇప్పుడు అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుంటే ఏమవుతుందో కూడా తెలుసుకుందాము. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత పేతురు అనే వ్యక్తి ఉన్నాడు కదా శిష్యులలో. ఆ పేతురు అనే వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడు, అపహాసకుల దగ్గర కూర్చున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువుని, అయ్యా నా ప్రాణం పోయిన నిన్ను మర్చిపోను, నీవు నాకు తెలియదని చెప్పలేను అన్నటువంటి గొప్ప విశ్వాసంతో మాట్లాడిన వ్యక్తి సహితము కూడా అపహాసకులు కూర్చుండటం బట్టి ప్రాణ భయముతో ఏమన్నాడంటే చూడండి ఒకసారి చదువుతున్నా నేను. కొందరు ఆయనను అరచేతులలో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా నుంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని. ఇక్కడ చూడండి ఏమని ఒప్పుకుంటున్నాడు. అక్కడ అపహాసకులు యేసుక్రీస్తుని కొట్టంట, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకొని అపహాసము చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభుని రక్షించుకోవాలని ఆలోచన అయితే ఉంది. కానీ అపహాసకుల మధ్య నిలుచుటను బట్టి
అపహాసులతో సహవాసం అక్కడ నిలుచుటను బట్టంట పేతురు సహితము కూడా సజీవుడువైన క్రీస్తు నీవే అని సెలవిచ్చిన పేతురు సహితము కూడా ఏ విధముగా మాట్లాడుతున్నాడంటే అయ్యో నాకు యేసుక్రీస్తు అసలు నాకు తెలియదు అంటున్నాడంట. కనుక మన జీవితంలో కూడా అపహాసకుల యొక్క చోటను మనం ఎందుకు కూర్చోకూడదంటే మనకున్న వారినే కానీ మనకు కలిగిన వారినే కానీ లేదంటే మనకు కలిగి ఉన్న దేవునిని సహితము కూడా ఆయన ఉన్నాడని, ఆయన నా పక్షమున ఉన్నాడని, నేను ఆయన మాత్రమే నమ్మి ఉన్నానని గొప్పగా విశ్వాసంతో మాట్లాడాలంటే మన బ్రతుకులో మనం అపహాసకులు కూర్చుండే చోట మనం ఎంత మాత్రము కూడా కూర్చోండకూడదు. ఈ దినమున ఒకవేళ నా ప్రియమైన దేవుని పిల్లలారా మీ జీవితంలో కూడా అపహాసకులతో ఒకవేళ నువ్వు ప్రతిదినము కూర్చుంటున్నావేమో, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక అపహాసకులు కూర్చుండే చోట నీకు నుండి నువ్వు ఎంత మాత్రము కూడా కూర్చోమాకండి. ఎందుకంటే నీ దేవుని సహితము కూడా నీ కొరకు కలువరి సిలువలో రక్తము కార్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సహితము కూడా నీవు విసర్జించే అవకాశం ఉన్నదట. దేవునిని విసర్జించటం వలన మన జీవితంలోనికి అనేకమైన ఇబ్బందులు వస్తాయి. దేవునిని ఎంత మాత్రము కూడా మనము విసర్జించకూడదు. ఇక్కడ ముమ్మారు పేతురు భక్తుడు ఏం చేస్తాడు? దేవుడిని ఎరుగనని చెప్తాడు. అపహాసకులతో కూర్చుండటను బట్టి, అనగా మనం అనుకుంటాము ఆ కాలంలో ఆ సమయంలో దేవునితో సహవాసము యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేసిన వ్యక్తి కూడా ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియదని మాట్లాడడం మనం చూస్తాం కదా. అంటే ఈ స్థితిని మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే మనం అపహాసకులతో ఎంత మాత్రము కూడా కూర్చోకూడదని ఇక్కడ మనకి మరి నిశ్చయముగా తెలియపరచబడుతుంది. ఈ 3 వచనాలు నాకు చాలా అంటే చాలా బలమైన ఆదరణ కలుగు చేస్తామండి. నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నా జీవితాన్ని నేను ఎలా కొనసాగించాలి, మన జీవితంలో ఏ విధముగా మనం ముందుకు కొనసాగాలనేది కూడా మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గంలో మనము నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటను మనం ఎంత మాత్రం కూడా కూర్చుండకూడదు. ఒకవేళ ఇవి గనక చేయకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును ధ్యానిస్తే ఏమవుతుందంట చూద్దాం. ఒక భక్తుడు ఉన్నాడంట, దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించే భక్తుడు ఉన్నాడంట. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం నేను చదువుతున్నా, వినండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇస్సాకు అనే భక్తుడు, అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు ఏం చేస్తాడంట? ప్రతిదినము కూడా ఏం చేసే అలవాటు ఉందో తెలుసా? అతనికి వాక్యమును ధ్యానించే అలవాటు ఉందంట. మనం అక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఏమున్నది చూడండి, మరలా చదువుతున్నాను 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఇంకో ఉంది మరలా, అతడు నీటి కాలంలో యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేనుదంతయు సఫలమగును. ఇక్కడ ఇస్సాకు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఇతడు చుట్టూరు కూడా కరువు కాలం అనేది రావడానికి సిద్ధంగా ఉన్నది, కరువు కాలంలో నిలబడి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇతడంట అతని జీవితంలో దేవుని యొక్క లేఖనములను వాక్యమును ధ్యానించే అలవాటును చేసుకుని ఉన్నాడంట. ఈ దినమున మనము కూడా దేవుని యొక్క లేఖనములను వాక్యములను మనము ప్రతిదినము కూడా ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలంట? చూడండి ఏమవుతుంది ధ్యానిస్తే. 26వ అధ్యాయము 1వ వచనము చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చెను. ఇక్కడ చూసారా నా ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాకుండా మరి యొక్క కరువు వచ్చినదంట ఇస్సాకు కాలంలో. అప్పుడు ఏం చేస్తున్నాడంట? 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, కరువు కాలంలో ఎవరైనా పంట వేస్తారా? అసలుకి వేరు. కరువు కాలంలో ఏ వ్యక్తి కూడా పంట వేయడానికి అవకాశం అనేది లేనే లేదు. కానీ కరువు కాలంలో కూడా ఇస్సాకు విశ్వాసముతో పంట వేయడానికి ఎందుకని వెళ్ళాడంటే, అతడికి ఒక అలవాటు ఉన్నది. ఏమిటి ఆ అలవాటు అంటే, నిరంతరము కూడా ఆయన వాక్యమును ధ్యానించే అలవాటు అతనికి ఉన్నదంట. హల్లెలూయా. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. ఇంకేంటంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
హల్లెలూయా. చూసారా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇదే జరుగుతుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఆయన వాక్యమును ధ్యానించేవాడి యొక్క జీవితంలో అతడు నీటి కాలవల యారును నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు, ఇస్సాకు కాలం ముందు కరువు కాలం అయితే వచ్చినది కానీ, అబ్రహాము కాలంలో వచ్చిన కరువు వంటి కాలం వచ్చినది కానీ, ఇస్సాకు కలిగిన ఒక మంచి లక్షణమును బట్టి, ఒక మంచి గుణమును బట్టి అతని జీవితంలో కరువు కాలం అయినప్పుడు కూడా అతడు పంట వేయగా ఆ పంట సహితము కూడా అతనికి 100 ఫలమును తీసుకొచ్చిందంట. ఏమిటి ఆ లక్షణం అంటే ధ్యానించే లక్షణము. ఈ దినమున మనము కూడా దేవుని వాక్యమును ప్రతిదినము కూడా మనము ధ్యానించాలి. దేవుని వాక్యము కొరకు మనం ప్రతిదినము కూడా ప్రయాసపడాలి. ఈ భూమి మీద ప్రతిదానికి మనం ఒక సమయం పెట్టుకుంటున్నాము కదా. పొద్దున్న లేవాలి, లేదంటే ఆ పని చేయాలి, పిల్లలకి ఇది సమకూర్చాలి, అది చేయాలి, ఇది చేయాలని వ్యక్తిగత జీవితంలో ఎన్ని మనం చేస్తున్నాము కదా. దేవుని కొరకు, దేవుని యొక్క లేఖనములు కనుక పరలోక రాజ్యము మనం చేర్చబడటానికి, మన ఆత్మలో మనం ఎదుగుటకు, మన కాలమందు మనం ఫలభరితముగా మార్చబడడానికి మనము గనుక దేవునితో ప్రతిదినము గనుక వాక్యమును ధ్యానించుటకు మనము గనుక సమయమును తీస్తే, ఇస్సాకు కాలంలో కరువు కాలం వచ్చినప్పుడు కూడా కరువు కాలం అతనికి కరువు కాలముగా లేదు కానీ 100 ఫలము కాలముగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఇది మన నీ జీవితంలో కూడా ఆయన ఫలము కాలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కాలంలో కూడా యోరను నాటబడిన వాడవై, ఆకు వాడక నీ కాలం ముందు నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే, నువ్వు చేస్తున్న అంతయు కూడా సఫలం అవ్వాలంటే ఒకే ఒక కీ, మనకున్న ఒకే ఒక తాళపు చెవి ఏంటంటే దేవుని వాక్యమును మనము ధ్యానించడమే. హల్లెలూయా. ప్రతి దినము కూడా మనం వాక్యమును అనేది తప్పనిసరిగా ధ్యానించాలి. హల్లెలూయా. అదే మన జీవితమునకు విడుదలని తీసుకొస్తుంది. ఆ వాక్యమే మన జీవితమునకు రక్షణకరముగా మార్చబడుతుంది. ఆ వాక్యమే మన జీవితమునకు స్వస్థతగా మార్చబడుతుంది. ఆ వాక్యమే మన జీవితమునకు ఫలభరితముగా మార్చబడుతుంది. ఆ వాక్యమే మన జీవితములో కరువు కాలములన్నిటిలో నుంచి మనం విడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమును మనం ప్రతిదినము కూడా ధ్యానిస్తూనే ఉండాలి. నేను ఒక్కొక్కసారి నా వ్యక్తిగత జీవితంలో నేను గేదెలను చూసినప్పుడు నేనేమనుకుంటా ఉంటానంటే, ఆ గేదెల కంట మేత వేసినప్పుడు ఎప్పుడు కూడా మేత నాకు దొరికేసింది కానీ తినేస్తూ ఉండదంట, ఫాస్ట్గా తినదంట. ఎంత గడ్డేసినా ఆ గేదె ఏమి చేస్తుందంటే జాయిగా చాలా స్లోగా నెమరు వేస్తూ ఉంటుందంట. అది నెమరు వేస్తూ స్లోగా తింటదంట. అంటే అర్థం ఏంటి? దానికి దొరికింది కదా, ఈ వాక్యం ఎంత ఉంది, ఎంత బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంది, ఇది ఒక్కసారిగా మనం తినే అలా కాదు, ప్రతి దినము కూడా మనం ధ్యానిస్తూనే ఉండాలంట. హల్లెలూయా. ఇక నుండి ఇది మొదలుకొని మీ జీవితంలో దేవునితో సహవాసం మీరందరూ కూడా చేయుదురుగాక. ఇది మొదలుకొని ఆయన లేఖనములతో మీరు ప్రతిదినము కూడా గడుపుదురుగాకని ఆయన కుమారుడిగా నేను ప్రకటిస్తున్నా. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుండి మరి ఒక కోణంలోనికి దేవుడు నన్ను నడిపిస్తామన్నాడు. ఏ కోణంలోనికి నడిపిస్తున్నాడంటే, దేవుడంట కాలములను మార్చడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడంటే, చూడండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అయితే విశ్వాసం యొక్క జీవితంలోని కంట కొన్ని కాలాలు విడుదల చేయాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదంట. ఏమిటి ఆ కాలములంటే, అన్నిటికీ కుదురుబాటు కాలాలు తీసుకురావాలని ప్రభు యొక్క ఉద్దేశమైనదంట. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము కనుక ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాము. దావీదు అనే భక్తుడు గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. గొర్రెలు కాసుకున్న వ్యక్తిని కాస్త దేవుడు ఏం చేశాడంటే రాజుగా తీసుకొచ్చాడు. రాజుగా నియమించిన తర్వాత, రాజుగా చేసిన తర్వాత రాజు ఏమి చేయాలి? యుద్ధ కాలంలో యుద్ధాలకి వెళ్ళాలి. కానీ అన్నిటికీ కుదురుబాటు కాలములుగా దావీదు యొక్క కాలములన్నీ కూడా మంచిగా ఉంటే దావీదు అంట ఏం చేశాడు తెలుసా? వసంత కాలమును ఏం చేశాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము నేను చదువుతున్న వినండి. మొదటి వచనం, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలురందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బ పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. అసలు పాపం అనేది ఎక్కడ చేయబడిందంటే, దావీదు ఒక స్త్రీతో వ్యర్థమైన కార్యము ఎందుకని చేయాల్సి వచ్చిందంటే, రాజులు వసంత కాలమున యుద్ధానికి వెళ్ళాలంట. కాలమున అని రాయబడి ఉన్నది చాలా బహుగా అక్కడ. కాలము అనేది చాలా అంటే చాలా ముఖ్యమై ఉన్నది. మన జీవితంలో కూడా ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఏమి చేయాలో, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో, ఎలా మనం బ్రతకాలో మనం చాలా జాగ్రత్తగా కనుగొనాలి. ఇక్కడ రాజు అయి ఉన్నాడు దావీదు భక్తుడు. రాజు అయి ఉన్నప్పుడు కూడా తను బ్రతుకుతున్న కాలంలో అన్నిటికీ కుదురుబాటు
చెల్లుబాటు కాలములుగా దేవుడు అతని కాలములు మార్చినప్పటికీ కూడా అంట దావీదంట వసంత కాలమును యుద్ధానికి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయాడంటే ఆ పట్టణంలో ఆగిపోయాడంట, తన గృహములు ఆగిపోయాడంట. గృహములు ఉండటం బట్టి ఏం చేశాడు? పాపము చేశాడు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన కాలముల యందు దేవుడు ఎక్కడ మనల్ని నియమించి ఉన్నాడు, ఏ స్థితిలో మనల్ని ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలంట. దానిని మనం కనుగొనాలంట. ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు, వీటన్నిటిని మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే ఆయన వాక్యమును మనం ధ్యానించటం వలన, ఆయనతో మనం సహవాసము చేయటం వలన, ఆయనతో మనం ప్రతిదినం కూడా ప్రార్థనలు ఆయనతో పాటు మనం గడుపటం వలన ఏమవుతుందంటే ఆయన ఉద్దేశము తెలుస్తుంది. ఏ కాలమును ఎక్కడ ఉండాలో మనకు తెలుస్తుందంట. రాజుల కాలంలో అనగా రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో అంట దావీదు మహారాజు యుద్ధానికి వెళ్లకుండా ఉండుటను బట్టంట పాపం చేశాడట. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా ఆయన ఒక ఉద్దేశం ఏమిటో తెలియక, ఆయన చిత్తం ఏమిటో తెలియక, ఆయన ప్రణాళిక ఏమిటో నీకు తెలియక, ఎక్కడ వేసిన వాడు అక్కడే వేసినట్టు నీ బ్రతుకు అక్కడే ఆగిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఈ దినమున ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయి ఉన్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వాక్యమును ధ్యానించు, ఆయనతో సహవాసం చేయి. ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం అని నీకు తెలియపరుస్తాడు. ఆయన నీ పట్ల ఏమైతే చిత్తము కలిగి ఉన్నాడో అది నీకు తెలియపరుస్తాడు. ఆయన లేఖనముల ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు నిన్ను దర్శించడానికి. ఒకవేళ నీ జీవితంలో పాపం ఎక్కువ ఏలుబడి చేస్తున్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో శ్రమ ఎక్కువగా ఏలుబడి చేస్తున్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో పాపమే ఎక్కువగా అప్రమితంగా ఏలుబడి చేస్తున్నట్లయితే, ఇది నీకు ఒక మంచి తాళపు చెవి తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమిటి అంటే, నీవు ఒకవేళ ఉండకోని స్థితిలో, ఒకవేళ ఉండకూడని పరిస్థితులను బట్టి ఒకవేళ ఆ స్థలంలోనే ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ స్థలం నుంచి బయటికి రా. ఆ స్థలం నుంచి నువ్వు బయటికి రావాలి. ఎలా బయటికి రావాలో తెలుసా? విశ్వాసము చేత మనం బయటికి రావాలి. ప్రార్థన. అందరూ కూడా కన్నులు మూసుకుని మరి దినమున మాట్లాడిన మాటల నిమిత్తం మన జీవితంలో కార్యములు అనుభవించడానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మికిలి ప్రేమ కలిగిన మంచి తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినమున తండ్రి మీ ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరిచిన విధమును బట్టి కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాం. అయ్యా మేమేమై ఉన్నామో, మేము ఎక్కడ ఉన్నామో, మేమే స్థితిగతులు ఎందు ఉన్నామో, ఇది అంతే కూడా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మాత్రమని మీకు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాం. అయ్యా ఈ సమయంలో ఎవరైతే తండ్రి ప్రభా నీ పిల్లలు తండ్రి ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా తండ్రి ఈ వర్తమానం వినుచున్నారో, అయ్యా వారి జీవితంలో వారి కలిగిన ప్రతి బలహీనతమైన స్థితిగతులన్నిటి నుంచి విడిపించండి. ఈ దినము మొదలుకొని ప్రభా వారి జీవితంలో తండ్రి ప్రభా మీ రాజ్యము కొరకు, మీ నీతి కొరకు నిలబడగలిగిన విశ్వాసముతో వారు నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వేదనల చేత, కష్టముల చేత, నష్టముల చేత, బాధల చేత ఎవరైతే తండ్రి ఇదిగో తండ్రి అడుగట్టిన స్థితిలో ప్రభా పడిపోయిన స్థితిలో నిలబడి ఉన్నారో వారందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చయముగా పరిశుద్ధాత్మ ఇది మొదలుకొని ప్రభా అయ్యా ఈ టీవీ పరిచర్య ద్వారా ఇదిగో తెలిసి ఎవరైతే చూస్తున్నారో వారి బ్రతుకుల్లో తెలిసి విడుదలను ప్రకటిస్తున్నానయ్యా, స్వస్థతను ప్రకటిస్తున్నానయ్యా, ఆశీర్వాదమును ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామముల పరిశుద్ధాత్మ అయ్యా చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ, ఏ బాధల చేత అయితే నీ పిల్లలు ఉన్నారు వారందరి యొక్క ప్రతి ఒక్క బాధలన్నిటిలో నుంచి తెలిసే ప్రభా, ప్రతి ఒక్కరి భారం అన్నిటిలో నుంచి తెలిసి ఈ దినమున నిశ్చయముగా విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వశక్తి కలిగిన నజరుడైన యేసు క్రీస్తు నామములో నా మంచి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రభ ఎవరైతే మంచము పట్టిన స్థితిలో ఉన్నారో నిశ్చయముగా నీ కుమారుడికి నేను ప్రకటించుచుండగా ప్రభ ఆ మంచము పట్టిన స్థితిని వాడిని సహితము కూడా తెలుసా నీవు స్వస్థపరచుదువుగా అని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయ్యా నీ మెండునైన దీవెనలతో ప్రభ నీ పిల్లలను నీవు దర్శించదువుగా అని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయ్యా మీ ఆత్మ కార్యములను జరిగింపచండి, మీ రాజ్యము కొరకు తెలిసి నీ పిల్లలను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ప్రభ అయ్యా ఈ పరిచర్యను మరింతగా అయ్యా ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ పరిచర్యకు ఎవరైతే తన సహాయకులుగా నిలబడుతున్నారో వారిని కూడా తన బహుబలముగా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా ఇది మొదలుకొని వారు చేయనదంతయు కూడా సఫలపరచబడునుగా అని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ ఎవరైతే తండ్రి ప్రభా అయా విత్తనములు విత్తుతున్నారో ఈ పరిచర్య కొరకు తనసా అయ్యా వారిని బహుగా నీవు ఆశీర్వదించుదుగా అని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ మీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించునుగా అని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరత మీ నామ మహిమోషం తీర్చబడునుగా అని ప్రార్థిస్తూ సర్వశక్తి కలిగిన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు.